ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బా ఇవన్నీ ఎందుకు? ఇవాల్టి వరకు నేను చెప్పింది నువ్వు వినాలి. ఈ రోజు నేను పెద్దదాన్ని, నువ్వు చిన్నదానివి. మాట్లాడకు. ఎవర్రా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే ఏదైనా ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది కదా. లిఫ్ట్ చేసి మాట్లాడు నాన్నా. పర్వాలేదమ్మా, తర్వాత మాట్లాడతాను. అమ్మా, పెళ్లి కొడుకు వాళ్ళకి అన్ని సపర్యాలు నువ్వు దగ్గరుండి చూసుకోవాలి. గీత, పెళ్లి వాళ్ళు వచ్చేసారు. దాదా అబ్బా సిగ్గే. ఈ సిగ్గంతా ఇప్పుడే ఖర్చు పెట్టేస్తే ఎలా? బావగారిని చూసేటప్పుడు కాస్త సిగ్గుపడాలి కదా, లేదంటే బాగోదు. కొంచెం దాచిపెట్టుకో. పోవే, నేనెక్కడికి పోతాను? పెళ్లి తర్వాత నువ్వే మా అందరినీ వదిలి అత్తారింటికి వెళ్ళిపోతావు. కూర్చోండి. రండి. కూర్చో బాబు. అక్కడ కూర్చోండి. గీత, వెళ్ళి అమ్మాయి రెడీ అయిందేమో చూడు. అలాగేనండి. సంజనా, అన్ని తీసుకురా. శరణ్య, శరణ్య అక్క రెడీయా? పెళ్లి చూపుల్లో కూర్చోవడానికి మా అక్క రెడీ. సిగ్గుపడకుండా మా అక్కని తలెత్తి ధైర్యంగా చూసే గట్స్ పెళ్లి కొడుకులో ఉందో లేదో బావగారిని కనుక్కో. చాలేవి నీ అల్లరి. సరే కాని పిలవగానే అక్కని తీసుకుని వచ్చేసేయ్, సరేనా? విశ్వనాథం గారు, అనుకోకుండా కాలేజ్ డేస్ లో మా ఆనందాకి అన్నయ్య అయ్యారు. ఆ తర్వాత మా కుటుంబానికి దగ్గరయ్యారు. ఇప్పుడైతే ఏకంగా ఆనందతో బియ్యం అందుకుంటున్నారు. మీతో బంధుత్వం కలుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందన్నయ్యా. మీది ఆనందం అమ్మా, కానీ మాది అదృష్టం. అక్క, బావగారు ఎలా ఉన్నారో వెళ్ళి చూసొస్తాను. శరణ్య, లోపలికి వెళ్ళి హెల్ప్ చేయమ్మా.
చూసుకోవడానికి వచ్చింది తన. ఇతను ఆనంద భైరవి గారి అబ్బాయా? అసలు ఈ డ్రెస్ మీకోసమే డిజైన్ చేసినట్టు లుక్ లైక్ ఎన్ ఏంజెల్ యు నో. పెళ్ళికొడుకుని చూసావా? నువ్వు అదృష్టవంతురాలివి అక్క. ఏ విషయంలోనైనా ఒకరికి క్రెడిట్ ఇవ్వటం కానీ మెచ్చుకోవటం కానీ నేను చేయను. కానీ నాకు ఇంతటి అదృష్టం పట్టడానికి కారణం మాత్రం నువ్వేనే. నువ్వు చేసిన ఈ సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.